3 పై బిగ్ అప్డేట్. ఈ మూవీ ఎలా ఉండబోతుంది? వాచ్ ద ఫుల్ స్టోరీ. అవతార్ మొదటి భాగం నేల మీద అయిపోయింది. అవతార్ 2 నీళ్ళల్లో నడిపించేశారు. మరి అవతార్ 3 ఎలా ఉండబోతుంది? పార్ట్ 3ని జేమ్స్ కెమెరూన్ ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఈ కథల్ని ఇండియన్ మైథాలజీ చుట్టూ అల్లుకుంటున్నారా? పంచభూతాలే అవతార్కు పునాది అయ్యాయా? ఈ ఫ్రాంచైజీలో 3వ భాగం నేపథ్యంపై జేమ్స్ కెమెరూన్ క్లారిటీ ఇచ్చారు. మరి అదేంటి? పేరుకు హాలీవుడ్ సినిమా అయినా ఇండియాలోనూ రఫ్వాడిస్తుంటాయి జేమ్స్ కెమెరూన్ సినిమాలు. ఈయన చేసిన టైటానిక్, అవతార్ మన సినిమాల కంటే ఎక్కువగా వసూలు చేశాయి. అంతేందుకు 2 ఏళ్ల కింద అవతార్ 2 కూడా ఇండియాలో దాదాపు 500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దాంతో కెమెరూన్ సినిమాలపై అంచనాలు ఎప్పుడు అలాగే ఉంటాయని మళ్ళీ నిరూపించింది అవతార్ 2. జేమ్స్ కెమెరూన్ కూడా తన సినిమాల నేపథ్యాన్ని ఇండియన్ మైథాలజీ నుంచే తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా పంచభూతాలే అవతార్ కథకు స్ఫూర్తి అనే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే మొదటి భాగాన్ని నేల మీద ప్లాన్ చేశారు జేమ్స్. అవతార్ 2 అంతా నీళ్లలో ఉంటుంది. అందుకే టైటిల్ అవతార్ వే ఆఫ్ వాటర్ అని పెట్టారు జేమ్స్ కెమెరూన్. తాజాగా అవతార్ 3 అప్డేట్స్ వచ్చాయి. 3వ భాగం నిప్పు నేపథ్యంలో ఉండబోతుంది. అందులో భాగంగానే పార్ట్ 3కి ఫైర్ అండ్ యాష్ అనే టైటిల్ పెట్టారు. ఒమక్టయా, మెక్టైనా అనే 2 కొత్త తెగలను పరిచయం చేయబోతున్నట్లు తెలిపారు ఈ దర్శక దిగ్గజం. పాండరాలోనే ఇదొక విభిన్నమైన ప్రదేశం అంటూ క్లారిటీ ఇచ్చారు. అవతార్ తొలి 2 భాగాల్లో లేని చాలా అద్భుతాలు పార్ట్ 3లో ఉంటాయని ఊరిస్తున్నారు కెమెరూన్. దీనికోసం సరికొత్త ప్రపంచంతో పాటు టెక్నాలజీ కూడా వాడనున్నట్లు తెలిపారు ఆయన. ఖచ్చితంగా అవతార్ 3 ఎడ్జ్ ఆఫ్ ది సీట్ అవుతుందంటున్నారు ఆయన. మొత్తానికి పార్ట్ 1లో నేల, 2లో నీరయ్యాయి. ఇప్పుడు 3లో నిప్పు ఉండబోతుంది. ఇక పంచభూతాల్లో ఆకాశం, వాయువు మాత్రమే మిగిలాయి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన DAR ఫోకస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.